జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. 2025 ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వల్లపు గంగయ్య ఈరోజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం కుటుంబ సభ్యులతో కలిపి డప్పు వాయిద్యాలు, డీజే పాటల నడుమ గ్రామంలో ఘన ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సంబరాలు నిర్వహించారు. గతంలో 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా ఏకగ్రీవంగా పనిచేసిన వల్లపు గంగయ్య ఆ సమయంలో వాగుపై 2 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే గాదరి కిషోర్ అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. తన నాయకత్వంలో లోయపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తన ఒక్కరి విజయం కాదని ప్రతి ఓటరు ఆశీర్వాదమేనని పేర్కొంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లోయపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల మద్దతుతో ఈ విజయాన్ని సాధ్యమైందని అన్నారు. గ్రామమంతా పండగ వాతావరణం నెలకొనగా ప్రజలు ప్రేమాభిమానాలు తనకు మరింత బాధ్యతను పెంచాయని వల్లపు గంగయ్య తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి ఆశలకు తగ్గట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండలం సూర్యాపేట జిల్లా లోయపల్లి గ్రామంలో నేను గతంలో కూడా సర్పంచ్గా పనిచేసినాను. 2013 నుంచి 18 వరకు నేను సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసినాను. నా పేరు వల్లపు గంగయ్య. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కమిటీ, అదేవిధంగా గ్రామ ప్రజలు, పార్టీ సభ్యులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ గ్రామంలో చాలా ఉత్సాహంగా పనిచేసి నన్ను గెలిపించినందుకు
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో సర్పంచ్గా పనిచేసినప్పుడు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారు మా గ్రామాన్ని దత్తతగా తీసుకొని గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మారుమూల ప్రాంతమైన వెనుకబడినటువంటి గ్రామమైన మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం వల్ల ప్రతి వీధి కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా తాళసింగారం చెరువు నుంచి అవతలి పోయే దగ్గర బ్రిడ్జి 2 కోట్లతోని బ్రిడ్జి, సబ్ స్టేషన్ నుంచి ఊళ్ళ వరకు తార్ రోడ్డు, ఎస్సీ కమ్యూనిటాలు, వాటర్ ప్లాంటు, గ్రామ పంచాయతీ బిల్డింగు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు, ఇలాంటి కార్యక్రమాలని చేయడం జరిగింది. ఇప్పుడు నన్ను ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించి ముందుకు తీసుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండటం వలన కేసీఆర్ గారి చేసినటువంటి అభివృద్ధి పనులు గ్రామాల్లో ఈరోజు సర్పంచుల్ని గెలుచుకోవడానికి ఎంతగానో తోడ్పడినాయి. కాబట్టి మళ్ళీ కూడా నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ గారి పాలన, మళ్ళీ కిషోర్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, నేను కూడా ఆ కాలంలో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో పనిచేసిన, వచ్చే 2 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఆ గవర్నమెంట్లో పనిచేసి గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా వాళ్లకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై. Yeah.